నేనైతే ఎంతో టేస్టీగా మా అమ్మ చేసే చింతపండు చట్నీ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సినవి చూడండి. ఒక ఎర్రగడ్డ, ఒక 3 తెల్లగడ్డలు, అలాగే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు, ఉప్పు, రాళ్ళుప్పు, ఎండుమిర్చి ఒక 9-10, కరివేపాకు, నేత కరివేపాకు అలా కొద్దిగా తీసుకున్నాను. చూడండి, ఇవన్నీ నేనైతే నీట్గా మిక్సీ పట్టుకుంటున్నా. చింతపండు అయితే నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలి. ఇలాగా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో మెంతులు అయితే ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నా. ఇవి బాగా దొరలుగా వేయాలి. తర్వాత 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని వేసుకోవాలి. తర్వాత పక్కకు వేసుకోవాలి. జీలకర్ర మెంతులు పక్కకు తీసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. మిరపకాయలు వేయించుకోవాలి దొరలుగా. ఇలా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని అది కూడా నీట్గా వేయించుకోవాలి. ఇలాగా కరివేపాకు బాగా కలర్ వచ్చే కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి నీట్గా. ఇలా వేగింది కదా మనకు కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకి తీసుకోవాలి. దీన్ని ఇలాగా వేయించి పెట్టుకున్నాం కదా కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, తెల్లగడ్డలు, ఉప్పు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నీట్గా మొత్తం వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం పక్కన నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు వాటర్తో సహా ఇందులో వేసేయాలి. మొత్తము మిక్సీలో ఇలాగా అన్నీ ఒకేసారి వేసుకోవాలి. ఎర్రగడ్డ అయితే లాస్ట్లో వేసుకోవాలి, ఫస్ట్లోనే వేయకూడదు. ఇలా అన్నీ వేసి మిక్సీ పట్టాలి. ఇలాగా మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకైతే పక్కన సపరేట్గా తీసుకోవాలి. ఇందులోకి పక్కన కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు ఇందులోకి వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్ట్గా మనకైతే చింతపండు చట్నీ చాలా అంటే చాలా టేస్ట్గా రెడీ అయింది. చూడండి, మీరు ఇలాగ చేసేయండి.